ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 8 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. వ్యాఖ్యాన అంశం: ప్రార్థనల్లో వైవిధ్యం. వ్యాఖ్యాన అంశం: ప్రార్థనల్లో వైవిధ్యం. వ్యాఖ్యానం: పౌలు ప్రార్థనలు కేవలం విజ్ఞాపనలు మాత్రమే కావు. వాటి వైవిధ్యం ఎన్ని రకాల అంశాలను పౌలు తన ప్రార్థనల్లో స్పర్శించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లేఖనాల్లో ప్రార్థన అంటే మన అవసరాలు దేవునికి తెలిపే విన్నపాలు అనిగాక దానికి విస్తృతమైన అర్థం ఉంది. నిజమే, మన అక్కరలు ఆయన ఎదుట పెట్టడం అనేది ముఖ్యాంశాల్లో ఒకటి. మన ధ్యానవచనమైన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని. ఇప్పటికే మనం పొందిన అనుగ్రహాలు, ఈవులు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించకుండా క్రొత్తవి ఎలా అడుగుతాం? నిజమే, కానీ ప్రార్థన అనే దాని పరిపూర్ణ అత్యున్నత అర్థాన్ని చూస్తే ఈ హృదయాన్ని దేవుని పాద సన్నిధిలో నిలబెట్టేదే ప్రార్థన. ఆ మహోన్నతుని సన్నిధిలో నిలబడినవాడు చిన్న చిన్న విషయాలు అడుగుతాడా? అసలు ఆ దివ్యమంగళమూర్తిని రెప్పవాల్చకుండా చూస్తూ పరవశించి ఒళ్ళు మరిచిపోడా? మొత్తం మీద ప్రార్థనలో ఒక వ్యక్తి పరిపూర్ణ విధేయతలోకి రావడం, స్తుతించడం, ఆరాధించడం, విజ్ఞాపన చేయడం అనేవి ముఖ్యాంశాలు. ప్రార్థనలో ఇవన్నీ కలిసి ఉండాలి. పౌలు వంటి అపోస్తలులు చేసిన ప్రార్థనల్లో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రస్తావనలు, ఆయనకు తండ్రికి స్తుతి కృతజ్ఞతలు, విశ్వాసుల గురించిన విజ్ఞాపనలు ఉన్నందువల్ల మన వంటి క్రొత్త నిబంధన విశ్వాసులు ఆదర్శంగా తీసుకోదగిన ప్రార్థనలు. శుభములతో వందనాలు.